హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరెప్పుడు బాగుండాలండి. నేను ఈరోజు ఫస్ట్ టైం వ్లాగ్‌ని క్రియేట్ చేశాను. అదే వ్లాగ్ వీడియో పెడుతున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను వ్లాగ్ వీడియో పెట్టలేదు కదా! సో, ఈ వ్లాగ్ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసేయండి. మీకైతే బోర్ అయితే అనిపించదు. సో, నేను మార్నింగ్ లేవగానే టర్మరిక్ వాటర్ తాగుతాను. ఈరోజు నాకు పీరియడ్ థర్డ్ డే. సో, నాకు కడుపులో విపరీతంగా నొప్పొస్తుంటుంది. సో, ఇది పచ్చి పసుపు. పచ్చి పసుపు అన్నది నేను కొనుక్కున్నాను. నేను స్విగ్గీలో గ్రోసరీస్‌కి సామాన్లకి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు పచ్చి పసుపు కనిపించింది. సో, పచ్చి పసుపు అనేది మనకు సంజీవనితో సమానం. సో, నేను వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నాను. 30 రూపీస్‌కే 2 కొమ్ములు అలా వచ్చిందనమాట. నేను, బాబు సో, పచ్చి పసుపు ఖచ్చితంగా తీసుకుంటుంటాం. నేను ఇలాగ నీళ్ళలో వేసి మరగబెట్టేసుకుంటాను. చూసారు కదా! ఒక అర స్పూన్ తురుములా చేసేసుకుంటే సరిపోతుంది. అంటే గట్టి పసుపు అయితే తురుము రాదు. పచ్చి పసుపు అయితే తురుము వచ్చేస్తుంది ఈజీగాన. ఒక గ్లాస్ వాటర్‌లో అర గ్లాస్ అయ్యేదాకా మరిగించుకొని చల్లారబెట్టుకొని పరగడుపున తాగేసామనుకోండి, పసుపు చాలా బాగా పనిచేస్తుందండి. కడుపులో నొప్పి తగ్గిపోతుంది. కడుపులో చిన్న చిన్న పాములు అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా పోతాయన్నమాట. అండ్ చూసారా ఎలా మరుగుతుందో? ఆ అర స్పూన్ పసుపే గాని రెడ్‌గా అయిపోతది వాటర్ అంతా కూడాను. అండ్ ఇవాళ మా బాబుకి బాక్స్ కోసమని పూరి తయారు చేసినాను. ఇంకా బాబుకి కూడా బెల్లం వేసి, పచ్చి పసుపు తురుము కొంచెం వేసి, ఇలా పాలు అనేవి నేను కాచి పెట్టేసుకుంటాను. తను లేచినాక స్కూల్‌కి రెడీ అయిపోయినాక ఇవి తాగేసి వెళ్ళిపోతాడు. తను ప్లే స్కూల్‌కే కదా వెళ్తాడు. సో, తను బ్రేక్‌ఫాస్ట్ తినడు. మళ్ళా అక్కడికి వెళ్ళినాక వామిట్ చేస్తాడని నేను బ్రేక్‌ఫాస్ట్ పెట్టను. తనకి 10 లోపే వాడి లంచ్ బాక్స్ అక్కడ తినేస్తాడనమాట. మళ్ళా 12కి వచ్చేస్తాడు కదా! సో, ఇవి కలిపేసి పక్కన పెట్టేస్తే పసుపంతా పాలల్లోకి వెళ్ళి పసుపుగా మారుతాయి. తను తాగే ముందు నేను వడపోసి తాగించేస్తాననమాట. సో, ఇవి తన కోసం నేను ప్రిపేర్ చేస్తున్న పూరీలు. ఇంట్లో బీట్రూట్ లేదు, ఏం లేవు. సో, లేకపోతే నేను బీట్రూట్ జ్యూస్ కానీ, పాలకూర పేస్ట్ కానీ వేసి చేస్తుంటాను కలర్‌ఫుల్‌గా. ఏం లేవు. సో, నాకింకా ఏం లేదు కదా! ఇంక తొందరగా టైం అయిపోతుందని చెప్పి ఇలా చిన్న చిన్న మినీ పూరీస్ చేసేసాను. తను చిన్న బాబు కదా అండి! తను ఇలా ఇవి పూరీలే పెడుతుంటాను. నైట్ కూడా తనని పడుకునేటప్పుడు నేను అడుగుతాననమాట. ఈరోజు ఏం పెట్టాలి నాన్న నీకు బాక్స్‌కని. తను నాకు చెప్తుంటాడు. నాకు పూరి, వాటర్ మిలన్ అనేసి అంటుంటాడు. అంటే బాక్స్‌లో అయితే చిన్న మినీ పూరి లేకపోతే మినీ ఇడ్లీ ఏదో ఒక ఫ్రూట్ పీసెస్ పెడుతుంటాను. తను రైస్ అయితే తినలేడు. ఇప్పటిదాకా తను ఇండిపెండెంట్‌గా రైస్ తినటం తనకి రాదు. అందుకని అన్నమాట. చూసారా పసుపు వాటర్ ఈలోపు చల్లారిపోయింది. నేను తాగేసాను. పసుపు వాటర్ అంటే నా ఫీలింగ్ అన్నమాట. కానీ అది తాగినప్పుడు మనకి ఏమీ అనిపించదు. బానే ఉంటుంది. వాటరే కదా! అందుకనేసే. సో, ఇప్పటితో మా మార్నింగ్ వ్లాగ్ అయిపోయింది. సో, ఇది నేను నా లంచ్ కోసము ఇంతకుముందు వీడియోస్‌లో నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను. నేనెప్పుడు నా లంచ్‌కి ఒక రోజులోనే 2 కర్రీస్ చేసేసుకుంటాను. అవి 2 డేస్‌కి యూజ్ చేసుకుంటాననేసి. నేను పప్పు, వంకాయ కలిపి కర్రీ చేశాను. కర్రీ మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. సో, ఆ కర్రీని మళ్ళా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను అన్నం వండేసుకున్నానండి. దీంట్లో రాగి పిండి వేసుకొని ఇలా రాగి సంగటిలాగా వండేసుకున్నాను. అన్నం అదే రాగి ముద్ద తినేగా ఉండిపోయింది. నేనిలా పెరుగు వేసేసుకుంటాననమాట. ఇది నేను ఇంతకు ముందైతే నాకు తెలీదు. ఇలా యూట్యూబ్ చూసే చాలా వరకు అన్నీ నేర్చుకున్నాను. ఇది చాలా బాగా కడుపుకి చలవ చేస్తుంది ఈ సమ్మర్‌లో. ఈ రోజుకి ఇది ఇంకా పప్పుతోని ఇంక తినేద్దాం అనేసి ఇది డిన్నర్‌కి అదే లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. సో, దీన్ని ఇలాగా మెత్తగా పెరుగు వేసుకొని, కలిపేసుకొని, ఇప్పుడు సగం తినేసి, ఇంకా రేపటికి సగం ఉంచేసుకుంటే చాలా బావుంటుంది. రేపటికి ఏం పాడైపోదు. పెరుగు వేసుకొని పక్కన పెట్టుకుంటే, రేపటికి ఇంకా టేస్టీగా ఉంటుందనమాట. ఎప్పుడైనా సరే పొద్దున్నే చద్దన్నం తింటారు కదా! సో, ఇలా ఇది తింటే చాలా బలం కూడా. చాలా మార్నింగ్, మార్నింగ్ మనకు చాలా బలం దొరుకుతుంది. నాకు బాగా యూజ్ అయింది. నేనైతే కర్రీ లేకుండా, ఏం లేకుండా అయితే తినను. నేనందుకనే కర్రీ పెట్టుకొని ఇలా తినేస్తాను. మా బాబుకి కూడా ఇది పెడతాను. తను చక్కగా తింటాడు. ఎప్పుడు లంచ్ గాని, ఏమైనా సరే ఒక్క ప్లేట్‌లోనే ఇద్దరికి కలిపి పెట్టేసుకుంటాను. ఎవరో అన్నారు, "ఏంటి అంత నువ్వు తింటావా?" అని అన్నారు. నేనింత తినను. నేను నా బాబు కోసం కలిపి 2 ఒక ప్లేట్‌లోనే పెట్టేసుకుంటాను. సో, తనకి ఫస్ట్ తినిపించేయగా నేను తినేస్తాననమాట. అందుకనేసి ఇంక 2 ప్లేట్‌లు పెట్టను. తను ఇంకా చిన్న బాబే కదా!
తనకి తినటం చేత కాదు కదా అందుకనేసి. సో పప్పు వంకాయ పులుపు ఉండదు కదా, కమ్మగా ఉంటది. సో దీంతోని పక్కనే టమాటా పచ్చడి కూడా పెట్టుకున్నాను. చాలా బాగుంటుంది తినడానికి కూడా అందుకనేసే. ఇదనమాట మా లంచు. మొత్తంగా డిన్నర్ అవన్నీ కలిపి పెడదామంటే చాలా లెంతీగా అయిపోద్ది కదా వీడియో. సో నేను అందుకనే ఇంకా అన్ని కలిపి పెట్టట్లేదు. ఇంకొకటేమంటే పచ్చి పసుపు తాగినప్పటి నుంచి చాలా బాడీలో చాలా మార్పులొచ్చాయండి నాకు. సో, నా ఫేస్ మీద చాలా దద్దుర్లు, మరకలు, వాట్స్ అవన్నీ బాగొచ్చేసాయి. అసల ఎందుకొచ్చాయో అర్థం కాలేదు. అంటే వుమెన్స్‌కి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది కదా! సో, ఆ రీజన్ ఏమో. కానీ నేను ఈ వాటర్ తాగినప్పటి నుంచి నేనైతే నిజంగానండి నాకు చాలా బాగా యూజ్ అయింది. మీరైతే పచ్చి పసుపు దొరికితే మాత్రం అస్సలు వదలకండి. డెఫినిట్‌గా కొనుక్కొని ఒక 3, 4 మంత్స్ వస్తదండి. ఒక 2 స్టిక్స్ అయినా కొనుక్కొని డైలీ వాటర్ తాగడం. పోనీ డైలీ కాకపోయినా వారంలో 1, 2 సార్లైనా ఖచ్చితంగా తాగండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు కడుపులో ఎలాంటి సమస్యలున్నా, గర్భసంచులు గానీ చాలా ఈజీగా తగ్గిపోతాయి. నా మాట విని ఇట్లా చేయండి. ఇంతే వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను. సో, ఈలోపు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నా వీడియో గనుక నచ్చితే గనుక ఒక చిన్న లైక్ కూడా ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్.